మరి కుట్రపూరితంగా రామ్ చరణ్ గారిని తగ్గించాలనే ప్రయత్నంలో భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తగ్గించాలనే ఇదిలో భాగంగా మెగా కుటుంబాన్ని ఏలెత్తి చూపడానికి ఏమీ దొరకదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలని జనాల్లో తీసుకెళ్లి ప్రాపకాండా చేసి ఇప్పుడు ఆడపిల్లల్ని ఏదో ఆడపిల్లలు మాకొద్దు మగపిల్లలే కావాలి అన్నట్టుగా సృష్టించి అలా చూపించడం అనేది చాలా తప్పు. వాస్తవంగా ఆయన ఒక తాత స్థానంలో ఉండి ఆయన మనవడు కావాలని కోరుకుంటున్నారు, తప్పేం లేదు కదా. ఇప్పుడు సహజంగా మన ఇళ్ళల్లో కూడా మన ఇంటి పక్కన వాళ్ళు మన చుట్టాల్లో బంధువులు మగపిల్లలు పట్టాలని కోరుకుంటారు, తప్పేం కాదు. మరి ఎందుకని చిరంజీవి గారిని టార్గెట్ చేస్తున్నారు? ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేనగా మారింది అన్నారు కదా, దానివల్ల అనుకోవచ్చా? వాస్తవానికి నిజంగా ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేనగా మారింది వాస్తవం. ఎందుకంటే ప్రజారాజ్యం టైంలో మా నాన్నగారు లాంటి వాళ్ళు, మా నాన్న వయస్కులు వాళ్ళు యువకులుగా ఉన్నప్పుడు తిరిగితే ఈరోజు జనసేన పార్టీలో మా లాంటి వాళ్ళు తిరుగుతారు. ఖచ్చితంగా ప్రజారాజ్యం జనసేన పార్టీకి రూపాంతరం చెందిందనే మాట 100% కరెక్ట్.